జగ్గంపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి మెంబర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగ్గంపేటలోని ఆయన పార్టీ కార్యాలయంలో విద్యార్థులు, కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జాతీయ గేయం, జాతీయ గీతం పాడారు. ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జ్యోతుల చంటిబాబు కార్యాలయంలో దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనందకరమని, భారతదేశం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని, దానికి నేటి విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధతో ముందుకు సాగాలని, దేశ ప్రగతిని తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా, బుద్దిరెడ్డి చక్కర్రావు, దోమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక జ్యోతుల చంద్రబాబు గారి పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా అందులో పాల్గొన్నారు. అలాగే స్కూల్ పిల్లలు కూడా పాల్గొన్నారు. భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి జ్యోతుల చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా, జ్యోతుల రామస్వామి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఎంతో అభివృద్ధి చెందున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందిన దేశాలతోటి పోటీపడి మన దేశం కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి స్వతంత్ర దినోత్సవం